పద్మావతి అయితే విక్కీకి బ్రేక్ఫాస్ట్కి అన్నీ రెడీ చేస్తూ ఉంటుంది. అలా రెడీ చేస్తూ రాగి సంకటి కూర అవన్నీ అయితే వేస్తూ ఉంటుంది. వేయగానే విక్కీ అలా కూర్చొని చూస్తూ ఉంటాడు. ఇక పద్మావతి అయితే విక్కీ కాసి చూస్తూ ఉంటుంది. విక్కీకి వడ్డించడం చూసి నాతోనే వడ్డించుకుంటారా చూస్తానని చెప్పి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక పద్మావతి వాళ్ళ అమ్మ అలా పెద్దమ్మ అందరూ అయితే అక్కడికి వస్తూ ఉంటారు. ఏంటమ్మి బాబుకి చేయి కాలినట్లుగా ఉంది, నువ్వే తినిపించు, అయ్యో ఏంటే వేడి వేడిది వేసేసావు, చల్లారి పెట్టాలని తెలియదా అనేది అంటూ ఉంటుంది. ఇక ఏమైపోయిందిలే అమ్మి, వేడివేడిగా చేయి కాలితే ఏమి, పద్మావతి ఉంది కదా విక్కీకి తినిపించడానికి, అల్లుడు గారికి పద్మావతి తినిపిస్తుందిలే అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి విక్కీ అయితే అలా చూస్తూ ఉంటాడు. అవునమ్మి, నువ్వు మీ ఆయనకి తినిపించు అనేది అంటూ ఉంటుంది. పద్మావతి ఆ మాటలకి వాళ్ళ కాసి అలా చూస్తూ ఉంటుంది. ఏంటి నేను ఈయనకి తినిపించాలా, ఈయనకి గోరుముద్దలు పెట్టాలా, నేను పెట్టడం ఏమి అని చెప్పి ఉండండి మీ పని చెప్తానని చెప్పి వేడి రాగి సంకటి తీసి విక్కీ నోట్లో పెట్టేస్తూ ఉంటుంది. ఇక విక్కీ ఏం చేయలేక అలా తినలేక కక్కలేక అలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అది చూసి మీ సంగతి నేను తేలుస్తాను కదా, నాతో మీరు తినిపించుకుంటారా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక విక్కీ అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అలా ఇబ్బంది పడుతూ తింటూ ఉంటాడు ఆ వేడిగా ఉన్న రాగి సంకటిని. ఇక పద్మావతి అది చూసి నాతో తినిపించుకునే బదులు మీరు తింటేనే బాగుండు కదా అని చెప్పి మనసులో అనుకొని తిక్క కుదిరిందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనసులో.